నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూజీసీ చట్టంపై ఎట్టకేలకు సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ చట్టాన్ని గమనించిన సుప్రీంకోర్టు దీన్ని మిస్‌యూజ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి, మేము మళ్ళీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ చట్టాన్ని అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వము అన్ని కాలేజెస్, యూనివర్సిటీస్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్‌కి గురవ్వకుండా ఒక ఈక్విటీ సెల్‌ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్, ఒక ఉమెన్ అయితే ఉంటారు. మరి అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అని చెప్తున్న బీజేపీ జనరల్ కేటగిరీ వారికి కూడా ఆ కమిటీలో మెంబర్‌గా యాడ్ చేయాలి కదా! మరెందుకు జనరల్ కేటగిరీ వారిని యాడ్ చేయలేదు? అసలు ఈ చట్టం గనక మిస్‌యూజ్ చేస్తే మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో కుల విష బీజాలు నాటే అవకాశం కూడా ఉంటుంది గదా! అసలు విద్యార్థులు ఒకరికొకరితో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారా కాలేజీ వాతావరణంలో? ఇప్పటికీ భారతదేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్నే ఫాలో అవుతున్నారు కదా! అది చాలదు అన్నట్టు దేశంలో ఎక్కడో 1, 6 ఇన్సిడెంట్ జరిగినంత మాత్రాన మొత్తం జనరల్ కేటగిరీ వారినే దూరం చేసేటట్లు ఒక చట్టాలు తీసుకురావడం అవసరమా? భారతదేశంలో మరి జనరల్ కేటగిరీ వారి మీద కూడా దాడులు జరిగాయి గదా! మరి వాటికి సంబంధించిన చట్టాలేమన్నా తీసుకొచ్చిందా కేంద్ర ప్రభుత్వము? ఇప్పటికీ దేశంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కంటే క్యాష్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష కంటే ధన వివక్ష ఎక్కువగా జరుగుతుంది. పైసామే పరమాత్మ హై. డబ్బులున్నోడిదే రాజ్యం. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.